ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి పర్మనెంట్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా అయితే వస్తాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ జాబ్స్కి ప్రభుత్వ సంస్థలో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే జాబ్స్ రేర్గా వస్తాయి. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అయితే మీకు ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రేపటితో అయితే ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. కేవలం మీకు 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. జస్ట్ మనకి రేపటి వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకొని మీకు డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ముందుగా జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అవుతుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరి 2 నుంచి స్టార్ట్ అయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22 జనవరి వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఆల్ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ అది పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఇవి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ www.nalco.కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, మిగతా వాళ్ళందరూ కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇదే సంస్థలో అట్లీస్ట్ మినిమం 4 ఇయర్స్ వర్క్ చేస్తాము అన్నట్లుగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. చాలా మంచి ఆర్గనైజేషన్. మీరు కళ్ళు మూసుకొని ఈ సంస్థలో మీరు ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసేటువంటి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో చాలా మంచి అలవెన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, సాలరీ ఎంత వస్తుంది, అది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు బేసిక్ పేనే 40,000 నుంచి 1,40,000 వరకు 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పే అనేది 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే కేఫ్టేరియా అప్రోచ్, బ్యాచిలర్ అకామిడేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో E1 గ్రేడ్కి సంబంధించినటువంటి సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. దాదాపు మీకు నెలకి జాబ్లో చేరిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఏమో 60,000 వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెలకి 1,00,000కి పైగానే మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 22, 2026 కల్లా. సో మీకు మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తాను అనేది ఇక్కడ ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కంప్లీట్ టేబుల్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ని మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా ఈ యొక్క
ఆఫీసర్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి మెకానికల్ విభాగంలో 59 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 27 ఉన్నాయి, కెమికల్కి సంబంధించి విభాగంలో 24 ఉన్నాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్ని మనకి క్యాస్ట్ వరకు అయితే డివైడ్ చేస్తారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి మిమ్మల్ని ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా అయితే తీసుకుంటారు. తర్వాత మీకు ఇదే సంస్థలో పర్మనెంట్ జాబ్ అనేది అసిస్టెంట్ మేనేజర్ హోదాలో మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. అయితే నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నవరత్న సెంట్రల్ పిఎస్యు ఆర్గనైజేషన్ అనేటువంటి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కావడం జరిగింది. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అయితే జాబ్స్కి సంబంధించి మీకు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విభాగంలో మీరు మినిమం జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే 65% మార్కులతోటి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే 55% మార్కులతోటి మీరు ఫుల్ టైం రెగ్యులర్గా ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. అంటే మీరు ప్రజెంట్ కంప్లీట్ చేయకపోయినా క్వాలిఫికేషన్ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏ డిసిప్లిన్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి అంటే బీఈ బీటెక్కి సంబంధించి, లేదంటే పీజీకి సంబంధించి, మెకానికల్ విభాగంలో, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, లేదంటే ఎంటెక్ అనేది అప్లైడ్ కెమిస్ట్రీ, ఈ యొక్క విభాగాలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. అయితే సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు కంపల్సరీగా 2025కి సంబంధించి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి గేట్ స్కోర్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ఆ గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనమాట. అంటే గేట్ 2025కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉంటారో సో వాళ్ళు అప్లికేషన్ అది చేసుకోవచ్చు. మీకు గేట్ స్కోర్ 2025కి సంబంధించినటువంటి ఆ యొక్క స్కోర్ కార్డ్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఇంటర్వ్యూకి 1:10 రేషియోలో అభ్యర్థులను అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆల్ ఇండియా వైడ్గా మనకి నాల్కోకి సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిల్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. 22 జనవరి వరకు కూడా టైం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసేసుకోండి. ఏమైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.